ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 18వ అధ్యాయము 1-18 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనుగను. భక్తిహీనుల వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రంలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారం కమ్మి ఉండెను. కేరుబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారం తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నువ్వు వడిగా విడువగా, నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనపడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దావీదు గారు ఈ కీర్తన ఎప్పుడు రచించారు అంటే తన శత్రువులందరి చేతిలో నుండి, మరి ముఖ్యంగా రాజు సౌలు చేతిలో నుండి దేవుడు తనను విడిపించిన తర్వాత రచించారు. ఇందులో దేవుని ప్రేమ, ఆయన శక్తి, ఆయన యొక్క రక్షణ ఎంత గొప్పగా ఉంటుందో దావీదు గారు స్తుతిస్తున్నారనమాట. ఇంకా దావీదు గారు ఆయన స్తుతిని ఆపలేకపోతున్నారు. శత్రువుల చేతిలో నుంచి, అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దావీదు గారిని దేవుడు విడిపించిన తర్వాత దావీదు గారు దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతతో రాసినటువంటి కీర్తన. ఇక్కడ 1-3 వచనాలైతే దేవునిపై ప్రేమ మరియు ఆ యొక్క విశ్వాసం చూడండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నారనమాట. ఆయన నా బలము. బలం అంటే ఆయన నా కోట, ఆయన నా రక్షకుడు, ఆయనే నా డాలు, ఆయనే నా ఆశ్రయదుర్గము. అంటే ఇక దావీదు గారికి దేవునికున్న పేర్లన్నీ, ఇంకా ఆయనకున్న పేర్లు అన్నీ కూడా స్తుతిలో, పాటల్లో పాడేసుకుంటున్నారనమాట. నిజంగా మన బలము, మన సామర్థ్యాలు మనవి కాదు కానండి. దేవుడు మన బలంగా ఉంటే కష్టకాలంలో మనకు నిజమైన ఆశ్రయం ప్రభువే. కష్టాల్లో దేవునికి మొరపెట్టుకుంటున్నారు. దావీదు గారు మరణపు ప్రమాదాలు, శత్రువుల దాడులు, ఎన్నో బాధల మధ్యలో చిక్కుకున్నారు. చాలా నిరాశలో ఉన్నారు. కానీ ఆ నిరాశలో నిరాశ పడిపోకుండా దేవునికి ప్రార్థించుకుంటూనే ఉన్నారు. దేవుడు నా ప్రార్థనను ఆలకించి ఎలా స్పందించారో మరలా చెప్తున్నారనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రార్థనను మనం విడిచిపెట్టకూడదు. దేవుడు తన పిల్లలు ప్రార్థిస్తే వినాలని ఆశపడుతూ ఉంటారు. దేవునికి మహిమైనటువంటివి ఇక్కడ ఉత్తరం వచ్చేసిందంటే ఆన్సర్ వచ్చేసిందనమాట. అది ఎంత అంటే దావీదు గారు తన యొక్క ఒక అద్భుతమైనటువంటి విధానంలో దావీదు గారు దేవుడిని ఆయన చేసినటువంటి ఆ యొక్క అద్భుతాన్ని పొగుడుతూ ఉన్నారు. భూమి కంపించిపోయిందంట. పర్వతాలు వణికిపోతున్నాయంట. ఆకాశాలు వంగిపోయాయట. మెరుపులు, ఉరుములు వినిపించాయట. దేవుడు శత్రువులను చెదరగొట్టాడు అని చెప్పేసేసి ఎంతో, ఎంతో, ఎంతో చక్కగా ఇక్కడ దావీదు గారు తెలియపరుస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి విషయం కదా! అలాగే ఇంకా కూడా మనం చూసుకోగలిగితే ఆ యొక్క మిగతా వచనాల్లో కూడా దావీదు గారు తన లోతైన జలాల నుండి దేవుడు ఎలా బయటికి తీశారు. శత్రువులు తనకంటే చాలా బలవంతులైనప్పటికీ కదా! రాజు కదా మరి సౌలు గారు. అయినా కూడా దేవుడు తనకెంత అండగా నిలిచారు.
ఈ విషయంలో మనం నేర్చుకునే ఆత్మీయమైనటువంటి పాఠం మనకి కీర్తన 18వ కీర్తన ఎంతో బలమైనటువంటి విశ్వాసాన్ని మనలో నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మన సమస్యలు ఎంత పెద్దవైనా దేవుని చెయ్యి వాటికంటే గొప్పది. ఆయన మనల్ని కాపాడి నిలబెడతారు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని హృదయపూర్వకంగా మనం ప్రేమించి, మనం నిజమైన ఆశ్రయంగా దేవుని చేసుకొని, ఆయనే మన బలము. ఆయన వలన బలం పొందు మనుషులు గొప్ప కార్యాలు చేస్తారని నెహెమ్యా గ్రంథంలో గూడా రాయబడి ఉంటుంది. దేవుడు తన సమయానికి శక్తివంతంగా స్పందిస్తాడు. శత్రువులు బలవంతులైనా పర్వాలా. దేవుని రక్షణ మరింత గొప్పగా ఉంటుంది. ప్రభా! నీవే నా బలము, నా ఆశ్రయము, నా రక్షకుడు. ఎన్ని కష్టాల్లో అయినా నిన్నే నమ్మే విశ్వాసాన్ని నాకు అనుగ్రహించు అని ఎంత గొప్పగా దావీదు గారు చేసి ప్రార్థన ఆలకించి దావీదు గారిని విడిపించారు. విడిపించిన తర్వాత దావీదు గారు ఎంతగానో స్తుతిస్తున్నారన్నమాట. ప్రార్థనకి తనకి జవాబొచ్చిందని చెప్పేసేసి దావీదు గారు తన యొక్క అంటే ఆశీర్వాదాలొచ్చినాయనే కాదు గానీ, దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తూ మాట్లాడుతున్నారు. దావీదు గారు దేవుని పేర్లనన్నిటిని ఉపయోగించారు కదా! బండ, కోట, రక్షకుడు, నా డాలు, నా రక్షణ కొమ్ము, ఎంత గొప్పగా నా ఉన్నత దుర్గము. దేవుని స్తుతిస్తూ పిలుస్తూ ఉంటే ఆయనకి రక్షణ ఆ విషయాలన్నిట్లో కూడా ఆయన చూపిస్తున్నటువంటి రక్షణ జ్ఞాపకం వచ్చేస్తూ ఉంది. దావీదు గారు తన పరిస్థితిని ఇక్కడ 4 రకాలుగా తెలియపరుస్తున్నారు. 4 చిత్రాలనుకోవచ్చు. అంటే ఆయన మీదకొచ్చేసినవి మరణపు తాళ్ళట, నాశనపు ప్రవాహాలట, పాతాళపు తాళ్ళు, మరణపు ఉచ్చులు. అంటే ఇవి ఎంత ప్రమాదంలో ఉన్నాయో గూడా జ్ఞాపకం జేస్తున్నారు. ఇవి శారీరక ప్రమాదాలే కాదు. అంటే బయట బయలాజికల్‌గా, ఫిజికల్‌గా వస్తున్నాయే కాదు. నిరాశలు, లోపల భయాలు, ఒక పక్క డిప్రెషన్‌లు, శోధనలు ఇలాగే కొన్ని మనుషులకి చుట్టుముడుతూ ఉంటాయి. అయితే అప్పుడు గూడా దావీదు గారు తన ప్రజలను, తనకున్నటువంటి సైన్యాన్ని జూసుకోనో, తనకున్న తెలివిని జూసుకోనో మాట్లాడట్లేదు. దేవునితోనే మాట్లాడుకుంటున్నారు. దేవుడు తన పరలోకమందు నుండి దావీదు గారి ప్రార్థన ఆలకిస్తున్నారు. ఈ యొక్క భాగమంతా గూడా దేవుని యొక్క మహిమను తెలియపరుస్తుంది. దేవుడు నిజంగా కోపంతో భూమిని కదిలించారని గాదు గానీ, అంటే నా కొరకు దేవుడు ఏదైనా చేయగలరు, కదిలించే శక్తితో పని చేశారు అని చెప్పేసేసి. అది దేవుని సృష్టితో మనందరికీ తెలుసు. దేవుని సన్నిధితో, దేవుని మాటతో సృష్టి వణుకుతది. కేరుబులు దేవుని మహిమను మోసే పరలోకపు దూతలు. దేవుడు త్వరగా తన సేవకునికి సహాయం ఇచ్చారని ఇక్కడ సూచిస్తుందనమాట. మెరుపులు, ఉరుములు ఇవన్నీ దేవుని అధికారానికి గుర్తులు. పైనుండి చెయ్యి చాపి నన్ను పట్టుకొని లోతైన జలముల నుండి బయటికి తీసాడంటే లోతైన జలాలు అంటే ఆయనేదో లోయలో పడిపోతున్నప్పుడు కాపాడారని గాదు. చుట్టుపక్కల వస్తున్న బాధ, నిరాశ, శత్రువుల దాడులు అన్నిటిని లోతుతో పోలుస్తున్నారనమాట. ఒక లోతైన జలాలతోటి. శత్రువులు తనకంటే బలవంతులుగా కనపడుతున్నారు. కానీ దేవుడు అందరికంటే బలవంతుడని దావీదు గారు నమ్ముతూ ఉన్నారు. దావీదు గారి జీవితంలో అతి క్లిష్టమైన రోజు దేవుడు అతనికి ఆధారమయ్యారు. మన జీవితంలో కూడా క్లిష్టమైన రోజులు, పరీక్ష రోజులొస్తాయి. అప్పుడు కుటుంబం, స్నేహితులు, సంపద ఇవన్నీ మనకి సహాయం చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం తన పిల్లలను విడిచిపెట్టడు. దేవుడు మన బలము, మన రక్షకుడు. ఆయనతో సంబంధం అవసరం మనం. ఆయనకెప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ మనకు ఆలస్యం అనిపించినా దేవుడు సరైనటువంటి సమయంలో జవాబిస్తారని నమ్మాలి. దేవుడు తన పిల్లల కోసం యుద్ధాలు చేస్తారు. మనమే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కష్టాలు విశ్వాసులకి ఉంటాయి. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడు. ఆయనకి ఎన్నో కష్టాలు. కానీ ప్రతి బాధలో దావీదు గారితో దేవుడున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకోవడం ఆపొద్దు. ఆయనకు మొరపెట్టుకోవడం ఆపొద్దు. ఆయన మన మొరలు వింటున్నాడు. భయాలు, ఒత్తిడిలతోటి మనము దేవునికి దూరం అవ్వొద్దు. ఆయనే ఆశ్రయంగా మనం మార్చుకోవాలి. మన పరిస్థితులన్నిటిని మార్చగల శక్తివంతుడైనటువంటి దేవుని మీద నమ్మకం ఉంచుకొని, ప్రతి వారం, ప్రతి దినము, ప్రతిరోజు మన విశ్వాసికి ఉండాల్సినటువంటిదేంటంటే ప్రపంచమంతా మనకు విరోధంగా ఉన్న దేవుడు మన పక్షాన ఉంటారని మనం నమ్మి విశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.